వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ మనం శంషీర్గంజ్లో ఉన్న గోశాలకు వచ్చినాం. ఫర్ ద ఫస్ట్ టైం వచ్చినాం. చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది. చాలా అంటే మనసు తృప్తిగా అనిపించింది అనమాట. అంటే చాలా డేస్ నుంచి అనుకుంటున్నాం, బట్ ఎందుకో కుదరలేదు. ఇక ఎట్లయినా పోవాలని చెప్పి డైరెక్ట్ వెళ్ళిపోయినాం. సో ఆడికి పోయిన తర్వాత ఏమనిపించిందంటే, ఇప్పుడు వాళ్ళు ప్రాపర్గా అంతా మెయింటైన్ చేస్తున్నారు, ఫుడ్ అంతా పెడుతుంటారు, బట్ మన వంతు మనం కూడా ఏదో చేయాలి కదా. అందుకని మేము బయటికి వెళ్ళి అరటి పండ్లు తీసుకొని వచ్చినాం. అస్సలు ఇక మా వైఫ్ని చూసిన తర్వాత ఎట్లా ఉరికొస్తున్నాయి అంటే అవి అస్సలు అంటే చిన్నపిల్లలు మదర్స్ దగ్గరికి ఎట్లా ఉరికొస్తారో అట్లా ఉరికొస్తున్నాయి. అన్ని ఆవులు, పెద్దవి, చిన్నపిల్లలు అన్నీ. అంటే జంతువులని ప్రేమిస్తే రిటర్న్ మనుషుల కన్నా చాలా ఎక్కువగా ప్రేమిస్తాయి అనడంలో ఆశ్చర్యం ఏం లేదు, అబద్ధం ఏం లేదు. మేము డైరెక్ట్గా చూసినాం. గుంజుకుందా అయిపోయి తిన్నది. దాంట్లో పెట్టు, చిన్నవి ఉన్నాయి కదా. ఇగో ఈయనే ఉన్నాయి చిన్నవి. ఇంకొకటి ఇగో ఈడుంది. ఇగో చిన్నది ఈయనే ఉంది. యాక్చువల్గా బయట నుంచి చూస్తే చాలా చిన్నగా అనిపించింది. అండ్ ఎట్లా అంటే ఒక 100-200 ఆవులు ఉంటేమో మేబీ అప్రాక్సిమేట్గా అనిపించింది. బట్ లోపలికి వెళ్ళిన తర్వాత తెలిసింది ఒక 2000 ఆవుల దాకా ఉన్నాయి. ఇక్కడ మీకు కనిపించే 2 ఆవులు కొంచెం సిక్ అయినాయి కాబట్టి రెస్ట్ కోసం అని అక్కడ పెట్టిరు. సో ఇక్కడ హనుమాన్ టెంపుల్ కూడా ఉంది, అండ్ శివుడు కూడా ఉంటాడు, గోవుల మధ్యలో ఉంటాడు. అండ్ వాళ్ళ పర్మిషన్ తీసుకొని మేము అడిగినాం, అంటే ఏమైనా పెట్టొచ్చా ఫుడ్, అంటే తినేటి ఏమైనా పెట్టొచ్చా అంటే ఓకే, ఫ్రూట్స్ ఏమైనా పెట్టొచ్చు, అది మీ ఇష్టం అని చెప్పారు. సో మేము అట్లా అరటిపండ్లు తీసుకొని రావడం జరిగింది. అండ్ ఇక్కడ మెయింటెనెన్స్ మాత్రం చాలా బాగుంది. బట్ మేము ఎక్కడ వెళ్తే అక్కడనే చూస్తున్నాయి ఆవులు మాత్రం. పెట్టు, ఉరికొస్తున్నాయా? నేను చెప్తే నమ్మిరో లేదో మీరే చూడొచ్చు. ఒక పెద్ద మూవీలో షూటింగ్ జరిగితే కొన్ని షూట్స్లలో కనిపిస్తాయి కదా, కొన్ని వేల ఆవులు చూపించడం జరుగుతుంది కదా. సో ఇక్కడ కూడా అలాగే ఉంది యాజ్ ఇట్ ఈజ్గా. సో అటు సైడ్ మేము పెట్టినాం, అండ్ ఇంకా కొన్ని ఉన్నాయి అరటి పండ్లు. సో ఇటు సైడ్ కూడా పెడదామని చెప్పేసి ఇక్కడ వచ్చినాం. బట్ ఇక్కడ వెంటనే రాలేదు, కొంచెం చూసి అబ్జర్వ్ చేసి మెల్లమెల్లగా రావడం స్టార్ట్ చేసినాయి అవి. ఎందుకంటే అవి చూస్తున్నాయి నిజంగా తినడానికి తెచ్చిరా లేదంటే వీళ్ళు నార్మల్గా చూడడానికి వచ్చిరా అన్నట్టు కొంచెం అబ్జర్వ్ చేసినట్టు చేసి దాని తర్వాత వచ్చి తినడం జరిగింది. అండ్ ఎట్లా అంటే మేము ఆల్మోస్ట్ అక్కడ తినిపించి బయటికి ఆ గేట్ నుంచి బయటికి వచ్చే వరకు కూడా మమ్మల్నే చూస్తున్నాయి అవి. అంటే మేబీ జంతువులు గుర్తుపెట్టుకుంటే విశ్వాసం చూపిస్తాయి అని అంటారు కదా, అది మాత్రం 110% నిజమే. ఎంత ప్రేమగా చూస్తున్నాయి అంటే, ఎంత అసలు ఆ ఎఫెక్షను, ఆ లవ్ అదంతా వాటి కళ్ళల్లో చాలా క్లియర్గా కనిపిస్తుంది. కవర్ పడేకి కవర్ నోట్లో వేసుకుంటే అవి వదిలేస్తారు. చూడదేరే ఏక్ మినిట్ హమ్లోగా జారే. ఇప్పుడు 2 సైడ్లు గ్రిల్ వేసినట్టుంది కదా. సో ఆ గ్రిల్ నుంచి ఓపెన్ చేసి దీంట్లో హాల్ లాగా ఉంది కదా, లెఫ్ట్ అండ్ రైట్ సైడ్ ఉన్న గ్రిల్స్ 2 ఓపెన్ చేసి ఇక్కడి వరకు పంపిస్తారు అనమాట. అంటే ఇంకొంచెం ఫ్రీగా అవి తిరగడానికి వీలుగా ఉంటుంది. అండ్ ఇక్కడ వర్క్ చేసే వాళ్ళు కూడా చాలా పేషెన్స్తోని వర్క్ చేస్తారు అనమాట. ఎంత పేషెన్స్ అంటే చెప్పలేనంత పేషెన్స్.
అండ్ ఇన్ని ఆవులను మెయింటైన్ చేయాలంటే చాలా పేషెన్స్ కావాల్సి వస్తుంది. అండ్ వీళ్ళ కేరింగ్ చూస్తే మాత్రం హ్యాట్స్ ఆఫ్ చెప్పొచ్చు. హనుమాన్ టెంపుల్ అని చెప్పిన కదా ఇందాక, సో ఇక్కడే ఉంది హనుమాన్ టెంపుల్. అండ్ అక్కడ కూడా ఒక ఆవు రెస్ట్ తీసుకుంటుంది. అరే ఓహో, అక్కడ నుంచి బయటికి వస్తున్నాయి. గోశాల. సో ఇదన్నమాట గోశాల. మీరు పైన పేరు కూడా చూడొచ్చు, శివ్ గోశాల అని చెప్పి, శివ్ మందిర్ గోశాల అని టైప్ చేస్తే వస్తుంది గూగుల్లో. మీరు కూడా వెళ్ళినప్పుడు తప్పకుండా వచ్చి దర్శనం చేసుకోండి. అండ్ కొన్ని నచ్చినవి ఫ్రూట్స్ ఏవైనా ఉంటే తినిపించండి, చాలా హ్యాపీగా ఫీల్ అవుతాయి. ఆటోమేటిక్గా ఆ ప్రేమను కూడా మీరు ఫీల్ అవ్వచ్చు, మేము ఫీల్ అయినట్టే. థ్యాంక్ యూ. వీడియో లాస్ట్ వరకు చూడండి. అండ్ దాని తర్వాత మేము చార్మినార్ వెళ్ళినాం, భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శనం చేసుకున్నాం. అండ్ కొద్దిసేపు అక్కడ లైట్గా తిరిగేసి వచ్చినాం అన్నమాట. ఇక్కడ పక్కన టెంపుల్ మీరు గమనించినట్టయితే బోనాల టైంలో ఆల్మోస్ట్ అలియాబాద్ వాళ్ళందరూ ఇక్కడ బోనాలు అండ్ దర్బార్ మైసమ్మకు కూడా బోనాలు సమర్పిస్తారు. నెక్స్ట్ దర్బార్ మైసమ్మ టెంపుల్ వస్తారు. ఇక్కడ వచ్చింది బోనాల టైంలో ఒక సెటప్ వేసారు. ఆ సెటప్ మాత్రం ఇంకా అట్లనే ఉంచారు తీయకుండా. అండ్ చెప్పాలంటే చూడడానికి బాగుంది, అట్లా ఉంచడమే మంచిగా ఉంది. చార్మినార్ రీచ్ అయినాం. తర్వాత అమ్మవారిని దర్శనం వేసుకొని కొంచెం తిరిగేసి ఇంటికి వచ్చేసినాం.